హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఇంతకుముందు సెషన్స్ లో మనం డిప్లొమా సంబంధించిన 2019 పేపర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 2017 మనకు మోడల్ పేపర్ అనేది C16M సంబంధించి ఇంజనీరింగ్ మ్యాథ్స్ 1 పేపర్. ఈ సెషన్ లో మనము ఫస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేది చేద్దాం. 3 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీ డిప్లొమాకి సంబంధించి. ఎప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎలా చేయాలనేది ముందే ఇంతకుముందు పేపర్లో చూసాము. సేమ్ అదే ప్రాసెస్ లో ఇప్పుడు కూడా చేస్తాము. ఫస్ట్ ఏముందంటే x బై x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 ఉంది. కింద ఎక్కడ x స్క్వేర్ లేదు కాబట్టి సింగిల్ టర్మ్ a బై ప్లస్ b బై అని రాసుకుంటాం. సో a బై అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఉండేది x ప్లస్ 2, సెకండ్ టర్మ్ x మైనస్ 3. ఇక వీటికి ఎల్సిఎం చేయడమే. x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 ఉంది డినామినేటర్ లో, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. a ఇంటూ x మైనస్ 3 b ఇంటూ x ప్లస్ 2. సో ఎల్సిఎం చేసాము. ఇటు పక్క x డివైడెడ్ బై x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. ఈ రెండు సేమ్ క్యాన్సిల్ వెళ్ళిపోతాయి చూడండి. x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3, x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. దట్ సైడ్ పోతే ఇంటూ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడే క్యాన్సిల్ చేసేసాను నేను. ఇక మిగిలింది x ఇస్ ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ 3 ప్లస్ b ఇంటూ x ప్లస్ 2. ఇది మిగిలింది. ఇందులోంచి మనం a వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఈ x ప్లస్ లో నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 3 మైనస్ 3 ఇది 0 అయిపోయి b వాల్యూ వస్తుంది. అదే నెక్స్ట్ టైం మైనస్ 2 పెట్టుకుంటే మైనస్ 2 ప్లస్ 2 0 అయిపోయి b వెళ్ళిపోయి a వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే లెట్ x ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ 3 సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. x ఉండే చోట 3, a ఇంటూ 3 మైనస్ 3, b ఇంటూ x ఉండే చోట 3 ప్లస్ 2. 3 is equal to 3 లో 3 పోతే 0, ఇదంతా 0 అయిపోతుంది. 3 ప్లస్ 2 5 ఇంటూ b 5b ఇంటూ 5 ఇటు సైడ్ పంపించేస్తే b is equal to 3 by 5 ఇంటూ 5 ఇటు సైడ్ వచ్చేస్తే డివైడెడ్ బై 5 అయిపోయింది. సో b is equal to 3 by 5 ఒక ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఇంకోటి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. లెట్ x is equal to ఇక్కడ ఏం పెట్టుకుందామంటే మైనస్ 2 పెడదాం. మైనస్ 2 ప్లస్ 2 0 అవుతుంది కాబట్టి x is equal to మైనస్ 2. మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ లో మైనస్ 2, a ఇంటూ మైనస్ 2 మైనస్ 3 ప్లస్ b ఇంటూ x ప్లస్ లో మైనస్ 2 ప్లస్ 2. సో మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 3 రెండు మైనస్లు మైనస్ 5a ప్లస్ ఇదంతా ఏమైపోతుంది పక్కనది మైనస్ 2 ప్లస్ 2 0 కాబట్టి 0 ఇంటూ b 0 అయిపోతుంది. దీని నుంచి ఏం తెలుస్తుంది అంటే మనకి మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 5a మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే a is equal to 2 into 5 అటు సైడ్ పోతే by 5. a is equal to 2 by 5, b is equal to 3 by 5. రెండు వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయడం. ఇంకా x by x plus 2 into x minus 3 is equal to a by x plus 2, a value 2 by 5 divided by x plus 2 plus b by x minus 3, b value 3 by 5 divided by x minus 3. ఇంతే ఆన్సర్. చాలా సింపుల్ చూడండి. a by b by రాసుకుని a వాల్యూ b వాల్యూ కనుక్కోవడమే మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాట్రిసెస్ నుంచి సెకండ్ క్వశ్చన్. సో మ్యాట్రిసెస్ లో ఇక్కడ మ్యాట్రిక్స్ x కనుక్కోవాలంట. a plus b plus x is equal to 0 ఇచ్చాడు. గివెన్ a plus b plus x is equal to 0. a అంటే ఎంత? 4 2 6 1 minus 4 5 2 3 3 plus b 1 1 2 1 3 4 2 3 4 is equal to 0 plus x అటు సైడ్ పోతే ఈ ప్లస్ x అటు సైడ్ పంపించాను మైనస్ x. ఇప్పుడు యాడ్ చేద్దాం. 4 ప్లస్ 1 ఫస్ట్, తర్వాత 2 ప్లస్ 1 6 ప్లస్ 2 1 ప్లస్ 1 మైనస్ 4 ప్లస్ 3 5 ప్లస్ 4 2 ప్లస్ 2 3 ప్లస్ 3 అండ్ 3 ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. అంటే అన్ని నల్ మ్యాట్రిక్స్ 0 కాబట్టి మైనస్ x మాత్రమే ఉంటుంది. మైనస్ x ఉంటుంది తప్పక 0. 4 ప్లస్ 1 5 3 8 1 ప్లస్ 1 2 మైనస్ 1 9 4 6 7. ఇక్కడ ఉండే ప్లస్ చేశాను, మైనస్ ఉండేది మైనస్ చేశాను. ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సో దీని వాల్యూస్ ఇవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. సో దాని మైనస్ ఎక్స్ పోవాలంటే
మైనస్ అటు సైడ్ పంపించేద్దాం. మల్టిప్లైయింగ్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. ఇటు పక్క మైనస్ పెడితే 538 2 minus 1 9 4 6 7 మైనస్ తో మల్టిప్లై చేయండి అన్నింటినీ. బయట మైనస్ ఉంది కదా, మైనస్ తో -5 -3 -8 -2 మైనస్ ఇంటూ మైనస్ +1 9 -4 -6 -7. సో బయట ఉండే మైనస్ ఏం చేసాం, రెండు పక్కల మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ +x అవుతుంది. దీనికి మైనస్ వస్తుంది. మైనస్ తో లోపల ఉండే వాటిని మల్టిప్లై చేస్తే ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి. -1 ప్లస్ అయిపోతుంది. సో దీంతో x వాల్యూ మనకు వచ్చేస్తుంది, మ్యాట్రిక్స్ x అనేది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిసెస్ నుంచి వచ్చింది. డెట్ కనుక్కోవాలంట. ఇట్లా లైన్స్ వస్తే డెట్ అని, మామూలు బ్రాకెట్ వస్తే అది మ్యాట్రిక్స్ అని, 2 లైన్స్ వచ్చేసి ఇట్లా వర్టికల్ లైన్స్ వస్తే ఇది డెట్ అని. డెట్ ఎలా చేయాలంటే ఏం చేయాలి, AHG HBF GFC అనేది ఇచ్చాడు. సో డెట్ ప్రాసెస్ చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లస్ A ఇంటూ -H ఇంటూ +G ఇంటూ, ఇక్కడ డెట్ చేసే ప్రాసెస్. A అంటే ఏకి ఎదురుగుండే కాలం, ఏకి ఎదురుగుండే రో తీసేయాలి. తీసేసిన తర్వాత మిగిలింది క్రాస్ మల్టిప్లికేషన్. B ఇంటూ C BC, F ఇంటూ F F స్క్వేర్, BC F స్క్వేర్, మధ్యలో మైనస్ వస్తుంది అన్నిటికి. నెక్స్ట్ హెచ్కి ఎదురుగుండే కాలం రో తీసేస్తే, H ఎదురుగుండే కాలము రో తీసేస్తే H ఇంటూ C HC, దీనికి ఎదురుగుండే కాలం తీసేసాను, రోని తీసేసాను. HC మైనస్ FG, తర్వాత లాస్ట్ కాలము రో తీసేస్తే HF మైనస్ BG, HF మైనస్ BG. ఒక మల్టిప్లై చేద్దాం. A ఇంటూ BC ABC, A ఇంటూ F స్క్వేర్ AF స్క్వేర్, C H ఇంటూ H స్క్వేర్, FGH మైనస్ BG స్క్వేర్. దీని ఆర్డర్లో రాస్తున్నాం. ABC, సో ఇక్కడ చూడండి -CH స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ FGH అవుతుంది. FGH ఒక FGH, మొత్తం 2FGH మైనస్ AF స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ CH స్క్వేర్ అన్ని ఒక ఆర్డర్లో రాస్తాను అంతే. ABC 2 FGHలు, AF స్క్వేర్ BG స్క్వేర్ CH స్క్వేర్ అన్నిటికీ మైనస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 45 డిగ్రీస్ ఇచ్చాడు. రెండు పక్కల tan అప్లై చేస్తాను నేను. tan A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు tan 45. tan A ప్లస్ B ఫార్ములా, tan A ప్లస్ B ఫార్ములా tan A ప్లస్ tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A tan B ఫార్ములా రావాలి. tan A ప్లస్ B ఫార్ములా tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B ఈజ్ ఈక్వల్ tan 45. 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. సో tan A ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే వస్తుంది డినామినేటర్, ఇది ఆ పక్కకి వెళ్ళిపోతుంది. 1 మైనస్ tan A tan B, 1 మైనస్ tan A tan B, ఆ మైనస్ కూడా ఇటు సైడ్ తెచ్చుకుంటాను. tan A ప్లస్ tan B ప్లస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1. ఈ మైనస్ అనేది ఇటు సైడ్ తెచ్చుకున్నాను, ప్లస్ అయిపోయింది. బోత్ సైడ్ 1 యాడ్ చేస్తాం, ఇటు పక్క 1 ఇటు పక్క 1, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్. 1 ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఆన్సర్ ఎంత కావాలి మనకు, 2 రావాలి. 1 యాడ్ చేస్తే 2 వచ్చేస్తుంది అటు పక్క. సో ఈ పక్క 1 ప్లస్ tan A ప్లస్ tan B ప్లస్ tan A tan B ఇస్ ఈక్వల్ టు, ఆల్రెడీ 1 ఉంది దానికి 1 యాడ్ చేస్తున్నాం. 1 ఉంది 1కి 1 యాడ్ చేశాను. ఇప్పుడు 1 ప్లస్ tan A, ఇక్కడ ఈ రెండిట్లో tan B కామన్ తీసేస్తాం. ఇక్కడ tan B ఉంది, ఇక్కడ tan B ఉంది, కామన్ తీస్తే ఇక్కడ ఏం లేదంటే 1, ఇక్కడ tan A ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. ఇప్పుడు బయట ఏం లేకపోతే ఏం పెట్టుకోవచ్చు, బయట ఏం మల్టిపుల్ లేదంటే 1 పెట్టుకోవచ్చు. రెండిట్లో కామన్ చూడండి, ఇక్కడ రెండిట్లో 1 ప్లస్ tan A కామన్గా ఉంది, కామన్ తీసేస్తే రిమైనింగ్ 1 ప్లస్ tan B ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 2. ఇదే చూడండి ఫైనల్గా మనకు రావాల్సింది 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B ఇస్ ఈక్వల్ టు 2.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ట్రిగ్నామెట్రీకి సంబంధించింది. sin 2 theta by 1 minus cos 2 theta ప్రాబ్లం చేస్తే cot theta వస్తుందని ప్రూవ్ చేయాలి. sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta divided by 1 minus cos 2 theta ఫార్ములా 2 sin square theta. రెండింటికి ఫార్ములా వస్తుంది. sin 2 theta ఫార్ములా 1 minus cos 2, అదే 1 ప్లస్ ఉంటే ఇక్కడ cos స్క్వేర్, 1 మైనస్ ఉంటే sin స్క్వేర్. ఇప్పుడు ఒక sin theta ని క్యాన్సిల్ చేస్తాను, 2 ను క్యాన్సిల్ చేస్తాను, పైన cos theta కింద వచ్చేసి sin theta. సో cos theta by sin theta is equal to cot theta. అంతే. దీనికి ఫార్ములా ఉందని పక్కన రాసేసుకొని sin 2 theta ఫార్ములా పక్కన రాసుకోండి, 1 మైనస్ cos 2 theta పక్కన రాసుకోండి, చేసేస్తే cot theta వచ్చేస్తుంది డైరెక్ట్ గా. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పన్నాడు, కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో a ప్లస్ ఐబి ఫామ్ లో రాయాలంటే ఇచ్చిందాన్ని. దీన్ని 2 మైనస్ ఐ డివైడెడ్ బై 3 ప్లస్ 4i ఉంది కాబట్టి నేను రేషనలైజ్ చేద్దాం. కింద ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తో చేస్తాం. 3 మైనస్ 4i డివైడెడ్ బై 3 మైనస్ 4i. సో పైన కింద సేమ్ రాసుకుంటాం 3 మైనస్ 4i, ఎందుకంటే ఇది క్యాన్సిల్ పోతే మళ్ళీ మనకు క్వశ్చన్ ఉండాలి కాబట్టి ఇదే రాసుకుంటాం అంతా. ఈ రెండు క్యాన్సిల్ పోతే మళ్ళీ క్వశ్చన్. మల్టిప్లై చేస్తే 2 3s are 6, 2 4s are 8i, i into 3 3i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4i into i స్క్వేర్ అవుతుంది. బాగా గమనించండి. ఫస్ట్ దాంట్లో 2 3s are 6, 2 into minus 4 minus 8i, తర్వాత దీంట్లో i into 3 3i, i into 4i 4i స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కింద a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 4i స్క్వేర్. సో పైన 6 మైనస్ 8 ఒక 3 11i, 4 ఇంటూ i స్క్వేర్ వాల్యూ మైనస్ 1, i స్క్వేర్ వాల్యూ ఎంత మైనస్ 1 డివైడెడ్ బై 3 3s are 9, 4 4s are 16 i స్క్వేర్, 4 4s are 16 i కి స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు 6 మైనస్ 11i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 డివైడెడ్ బై 9 మైనస్ 16 ఇంటూ i స్క్వేర్ వాల్యూ మైనస్ 1. 6 లో 4 తీసేస్తే 2 మైనస్ 11i, 6 మైనస్ 4 2 అవుతుంది, 11i అలాగే పెట్టుకోవాలి. 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ప్లస్ 16, 9 ప్లస్ 16 ఎంత అవుతుంది కింద 25, పైన అలాగే ఉంటుంది 2 మైనస్ 11i. దీన్ని సపరేట్ చేస్తే 2 by 25 మైనస్ 11 by 25i. సపరేట్ చేసాను 2 by 25 మైనస్ 11 by 25, చివరిలో i ఉంది. ఇది ఏ ఫామ్ లో ఉందంట, a ప్లస్ ఐబి ఫామ్ లో. హియర్ a అంటే 2 by 25, b ప్లేస్ లో మైనస్ 11 by 25 వచ్చింది. ఇది a ప్లస్ ఐబి ఫామ్ లోకి వచ్చేసింది కాబట్టి a ప్లేస్ లో ఏముంది b ప్లేస్ లో ఏముంది రాసేస్తాం. ఇలాగా కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చూస్తే మనం ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ x1 y1, 2 పాయింట్ ఫామ్ అని ఈక్వేషన్ ఉంది. 2 పాయింట్స్ ఫామ్. సో ఈ లైన్ ఈక్వేషన్ వస్తే మీకు ఇది చాలా ఈజీగా చెప్తుంది. 2 పాయింట్ ఫామ్ ఫార్ములా y మైనస్ y1 ఇస్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 minus x1 into y minus y1 x minus x1, y2 minus y1 x2 minus x1. చాలా ఈజీ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం. y minus y1 x minus x1, y2 minus y1 x2 minus x1. ఇక్కడ అన్ని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్. y minus y1 2 is equal to y2 3 minus y1 2 by x2 minus x1. x2 వాల్యూ మైనస్ x1 వాల్యూ into x minus x1. 3 లో 2 పోతే 1, minus 1 minus 2 minus 3 into x minus 1, ఇక్కడ y minus 2 divided by 3 ఇటు పక్క పంపిస్తాను. minus 3 into y minus 2 is equal to 1 into x minus 1. minus 3 into y minus 3y, minus into minus plus 3 2s are 6 is equal to 1 into x 1x, 1 into 1 1. మైనస్ లన్నీ అటు పక్క పంపించేస్తాం. సో 0 is equal to x minus 1, ఆ పక్క x minus 1 ఉంది, ఈ minus 3y plus 3y అవుతుంది, plus 6 minus 6 అవుతుంది. సో ఫైనల్ ఈక్వేషన్ x plus 3y minus 6 minus 1 minus 7 is equal to 0. ఆల్రెడీ minus 1 ఉంది, plus 6 అటు సైడ్ పోతే minus 6, minus 1 minus 6 is minus 7.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ax1 plus by1 plus c డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా వస్తే ప్రాబ్లం చాలా సింపుల్. x1 y1 abc x1 y1 ఇక్కడ ఉండేది abc. ax1 by1 అంటే సేమ్ ఈక్వేషన్ ఇదే 3x1 minus 4y minus 10 పైన ఈక్వేషన్ ax1 plus by1 plus c కదా. 3 into 4 into minus 4 into minus 10 x1 y1 అంటే 3 x1 3 y1 minus 2 divided by root of a square plus b square. Value of a 3, value of b minus 4. 3 square, b value minus 4 square. 3 3s are 9, minus into minus plus 4 2s are 8 minus 10 divided by 3 3s are 9, 4 4s are 16. 9 plus 8 అంటే 17. 17 లో 10 పోతే 7 divided by 25. 25 root 5. So answer is 7 by 5 units. 7 by 5 units answer. So ninth question చూస్తే లిమిట్స్ కు సంబంధించిన క్వశ్చన్. లిమిట్ x tends to 2 x power 3 8 నేమ్ రాసుకుంటానంటే 2 క్యూబ్ రాస్తాను. 2 power 3 8 x power 5 2 power 5 32. సో ఇలా ఉంటే ఒక ఫార్ములా ఉంది మనకు. లిమిట్ x tends to a x power m minus a power m by x power n minus a power n ఉంటే డైరెక్ట్గా ఫార్ములా ఉంది మనకు. m by n ఇంటూ a పవర్ m మైనస్ n. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేసేయచ్చు డైరెక్ట్గా. m by n ఇంటూ a పవర్ m మైనస్ n. m by n 3 by 5 3 by 5 ఇంటూ a పవర్ 2 పవర్ m minus n 3 minus 5. So 3 by 5 into 2 power minus 2 అవుతుంది. 2 power minus 2 కిందికి పంపించేస్తే 1 by 2 power plus 2 అవుతుంది. సో 3 by 5 into 2 square 4. 3 by 5 into 1 by 2 square 4 అవుతుంది. సో 3 by 5 4s are 20. 2 2s are 4, 4 5s are 20. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫరెన్షియేటింగ్ d by dx ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్ 3 cos x plus 2 log x plus 21x plus 5. డైరెక్ట్ ఫార్ములాస్ 3 పక్కన పెట్టేస్తాం. d by dx ఆఫ్ cos x చేస్తే మైనస్ sin x. 2 పక్కన పెట్టేసి d by dx ఆఫ్ log x చేస్తే 1 by x. 21 పక్కన పెట్టేస్తాం. d by dx ఆఫ్ x చేస్తే 1, కాన్స్టాంట్ చేస్తే 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టాంట్ 0, x 1, log x 1 by x, cos x కు మైనస్ sin x. మల్టిప్లై చేస్తే మైనస్ 3 sin x. 2 into 1 by x is 2 by x. 21 1s are 21. చివరిలో 0. ఇది అయిపోయింది. సో ఇవి 10 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ 10 3s 30 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు మీరు.